ప్రార్థనల సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్థానిక చర్చి నిర్వహణ, మత బోధన బాధ్యతలపై సిఎస్ఐ అధికారులు, గ్రామస్తుల మధ్య నెలకొన్న వివాదం కారణంగా ఆరాధన నిలిచిపోయింది. హరిజనవాడలో ప్రతి ఇంటి నుంచి విరాళాలు సేకరించి తామే ఈ చర్చిని నిర్మించుకున్నామని, ఆ సమయంలో సిఎస్ఐ సంస్థ ₹1,00,000 విరాళం ఇస్తామని, చర్చిని తమ పరిధిలోకి తీసుకువస్తే బాధ్యతలు చూస్తామని చెప్పడంతో అంగీకరించామని గ్రామస్తులు తెలిపారు. అయితే ప్రస్తుతం ఏళ్ల తరబడి ఇక్కడే సేవ చేస్తున్న పాస్టర్ పాల్ ను తొలగించి తమకు ఇష్టం లేని బయట వ్యక్తిని పంపడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోతే మాకు న్యాయం చేయాల, మమ్మల్ని రాలేలా. వాళ్ళు 5 రామన్నారు. చిట్టుబాబుని, మా బండబాబుని, కుటుంబరావు, మళ్ళీ సునీలు వీళ్ళందరూ కలిసి, మా నాగరాజు వీళ్ళందరూ కలిసి మమ్మల్ని అప్పుడు నేను పోతున్నా కానీ లాంగ్ రానేలా. నిన్న విజయవాడ పోతే ఇక్కడ తాళం బదులు కొట్టే పనే ఉంది. ఉంటే ఆ పెద్ద మనిషి చెప్పొచ్చుగా, తాళం బదులు కొట్టే అంత అవసరం ఏంటి? కాదు, తాళం చేతి బదులు కొట్టే అంత అవసరం ఏంటి? కాదు, తాళం బదులు కొట్టారు. న్యాయమైన అన్యాయమైన ఏం చేసినా మీరు న్యాయం చేయాలి. మాకు కావాలి. తమ ఊరి పాస్టర్ మాత్రమే కొనసాగాలని గ్రామస్తులు పట్టుబట్టగా సంస్థ నియమించిన వ్యక్తికే అధికారం ఉంటుందని సిఎస్ఐ సభ్యులు వాదించారు. ఈ ఘర్షణ కారణంగా భక్తులు ప్రార్థనలు చేయకుండానే వెనుదిరిగారు. అవసరమైతే సిఎస్ఐ ఇచ్చిన విరాళం వెనక్కి ఇచ్చేస్తామని, తమ చర్చ్ తమకే కావాలని గ్రామస్తులు పట్టుబట్టారు.